హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ప్రేక్షకులు అడిగేటువంటి ధర్మ సందేహాల్ని నివృత్తి చేస్తున్న చిర్రావురు గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దామా? నమస్తే చిర్రావురు గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. శ్రీమాత్రే నమః అండి. కాకినాడ నుంచి చేస్తున్నానండి. నా పేరు రాజేశ్వరి. అమ్మా మాట్లాడండి. రాజేశ్వరి చెప్పమ్మా. నేను వచ్చానండి మన 8వ తారీఖున సిద్ధాంతం. వచ్చావు, గుర్తుపట్టాను. నేను మా వారు ఇద్దరు వచ్చామండి. మీతో కొట్టించుకున్నాను కూడా. నాతో కొట్టించుకున్నావా మొత్తానికి? బొట్టి పెట్టారుగా, ఆంజనేయ స్వామి బొట్టి పెట్టారుగా. అవునుగా. ఇద్దరు వచ్చామండి. మా వారిని తీసుకొని వచ్చాను. సంతోషం. అదే మీరు సత్రలో ఉన్నారు కదా. అవునమ్మా. బానే ఉందండి బాబు, గుడి అంతా బానే ఉంది. కానీ వర్షం లేకపోతే ఇంకా బాగుండు. అవునమ్మా. మీరు కూడా పాప చాలా జనానికి ఇంకా అలా కొడతానే ఉన్నట్టున్నారు. చాలా జనం అండి రోడ్డు ఎక్కేసారు బాబా. బాగానండి. బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయారు. అదండి. ఆ లైన్ బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయిందమ్మా మొత్తం. అవునండి. పొద్దున్న 7ంటికి మొదలెడితే మధ్యాహ్నం 3:30 అయింది అందరిని కొట్టేటప్పటికి. నా వల్ల కావట్లేదు, చెయ్యి నొప్పి వచ్చిందిరా, కొట్టలేను నేనంటే కొట్టకపోతే కుదరదని నిరాహార తెచ్చేశారు. చెప్పమ్మా. అంత బ్రిడ్జి దగ్గర దిగి మళ్ళీ మీరు అన్నట్టు ఆటో ఎక్కి అప్పుడు గుడిగాడు దిగామండి. ఇంకా అంతేనా? అప్పటికి మీకు సత్వ దగ్గరికి వెళ్ళిపోయారు అన్నారు. చాలా బాగుందండి బాబు. ఇప్పుడు ఎక్కడ పెట్టారంటున్నారు మీరు? జూపూడండి. కృష్ణా జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం ఉంటుంది, విజయవాడ పక్కన. ఆ ఇబ్రహీంపట్నం దాటాక 2 కిలోమీటర్ల దూరంలో జూపూడి అనే ఊరుంది. ఆ జూపూడిలో 2 పెట్రోల్ బంకులు వస్తాయి స్టార్టింగ్ లోనే. ఆ పెట్రోల్ బంకులు పక్క సందే. అయితే ఇప్పుడు మన కాకినాడ నుంచి అయితే విజయవాడ వచ్చేయాలండి. డైరెక్ట్ గా విజయవాడ వచ్చేయమ్మా. విజయవాడ బస్ స్టాండ్ లో నందిగామ, జగ్గయ్యపేట, కంచిక చెర్ల వెళ్ళే ఏదైనా ఆర్డినరీ బస్ ఎక్కి జూపూడి అంటే ఇబ్రహీంపట్నం ముందు వస్తుంది. తర్వాత 2 కిలోమీటర్లకే జూపూడి వచ్చేస్తుంది. సరే అండి, సరే అండి. అదే మీరు ఇంకా ఫస్ట్ వారం వర్షాలు ఇంటికి వచ్చేస్తున్నా పాప. 2వ వారానికి మీరు దర్శనం అయిందంటే ఎంత సంతోషం అయిందండి బాబు. ఆ సంతోషం నీ నవ్వులో కనపడుతోంది నాకు. సంతోషం తల్లి. జయం తల్లి, జయం. ఆ రోజు ఆవిడ చెప్పింది కదా, జూన్ 8వ తారీఖు సిద్ధాంతంలో పొద్దున 7 గంటలకు కూర్చున్నా. వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తా. వాళ్ళ నమ్మకం ఏంటంటే చిర్రావూరు గారు కొరడ ఒకటి పట్టుకొస్తారు, దాని పేరు భైరవ దండం. దాంతో మంత్రం చెప్పి ఒక దెబ్బ వేస్తే వీపు మీద దండంతోటి అనారోగ్యాలు, దృష్టి దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయని పాపం వాళ్ళకి నమ్మకం. దాంతో వాళ్ళు పాపం వచ్చి బొట్టు పెట్టమ్మా, నాకు ఇవన్నీ చెయ్యి నొప్పి బాగా ఉంటుందమ్మా, కొట్టలేకపోతున్నా. కుదరదండి, మీరు కొట్టాల్సిందే, మీరు బొట్టు పెట్టకపోయినా పర్లేదు కానీ కొట్టాల్సిందే అని ఆ వేళ సుమారు 30,000 మందిని కొట్టి ఒక్కొక్కరికి ఒకే దెబ్బ. వాళ్ళకి మాకు 4 దెబ్బలు వేయాలంటారు కొంతమంది, మాకు 2 దెబ్బలు వేయాలి. అన్ని దెబ్బలు వేయదమ్మా, ఒకటైతే వేస్తానని చెప్పేసి అని దాంతో భైరవ దండంతో ఒక దెబ్బ వేస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మా ఫౌండేషన్ గురువు గారు కొట్టిన తర్వాత మాకు అనారోగ్యం తగ్గిందండి, మాకు జ్వరం వచ్చే తగ్గిపోయిందండి, మోకాళ్ళు నొప్పులు ఉండేవండి 6 నెలల నుంచి, అవి ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి, అవి తగ్గిపోయింది గురువు గారు దండం కొట్టాక అంటారు. దండం కొడితే మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గుతాయి, రోగాలు ఎందుకు తగ్గుతాయి, మనం ఆలోచించాలి కదా. వాళ్ళు చెప్పారు అని కాదు, వాళ్ళు చెప్పారని కాదు, మనం ఆలోచించాలి కదా. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చిర్రావూరు గారి ముందు పెద్ద లైన్ కట్టేసి 30,000 మంది బస్ స్టాండ్ దాకా లైన్ కట్టేసినంత మాత్రాన మనం చిర్రావూరు గారిని నమ్మాలని లేదు. నమ్మద్దు అసలు. చిర్రావూరు గారిని ఎందుకు నమ్మాలి, మనం ఎందుకు నమ్మాలి, అసలు ఎందుకు తగ్గుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడితే తగ్గుతుంది కానీ చిర్రావూరు గారు దెబ్బ కొడితే తగ్గిపోతుందా అని ఆలోచించాలి ఫస్ట్. నేను ఒకటే చెప్తా, నిజంగా రోగం ఉండి మీకు సత్యం, నిజంగా రోగం ఉండి, ఎవరో తుమ్మారు బయట ఇప్పుడే, నిజంగా రోగం ఉండి డాక్టర్ గారు మందులు రాసి ఆ మందులు వాడుతుంటే కనుక మీకు ఆ మందుల వల్లే రోగం తగ్గుతుంది, గుర్తుంచుకోండి. నేను కొట్టడం వల్ల తగ్గదు. నిజంగా కాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి మీరు నడవలేకపోతుంటే, లేకపోతే వెన్నుపూస జారిపోయి మీరు నడవలేకపోతుంటే, మీరు డాక్టర్ చెప్పినటువంటి పరిహారాలు, ఆ మందులు, స్కానింగ్లు చేయించుకుంటేనే మీకు అనారోగ్యం తగ్గుతుంది తప్ప నేను కొడితే తగ్గదు. మరి చిర్రావూరు గారు కొడితే ఎందుకు తగ్గుతుందా, ఎలాంటి వాళ్ళకి తగ్గుతుందంటే మీకు నిజంగా మోకాళ్ళు అరిగిపోలేదు, మీ వయసు 40-45 ఏళ్ళు, అంటే నా వయసు అనుకోండి, నాకు 45 ఏళ్ళు 44 ఏళ్ళు,
నా వయసు చూడడానికి ఇలా మహేష్ బాబులో కనపడతాను కానీ నాకు 45 ఏళ్ళు. అంటే మహేష్ బాబు నాకంటే పెద్దోడు, 5 ఏళ్ళు పెద్దోడు అనుకోండి, ఆయనకి 50 ఏళ్ళు, నాకు ఇంకా 45, 44. అయితే నిజంగా మీకు మోకాళ్ళు అరిగిపోలేదు, మోకాళ్ళు అరగలే. కానీ ఎందుకో ఈ మధ్యన విపరీతంగా కాళ్ళు లాగేస్తున్నాయి, నిలబడలేకపోతున్నారు. డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్టులు చేయించారు, స్కానింగ్లు చేయించారు. ఎన్ని చేయించినా డాక్టర్ గారు ఏమంటాడు, ఏం లేదమ్మా మీకు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయా? పెరుగుతాయి. కానీ ఇప్పుడు నడిచేవాడికి నడుస్తూ ఉంటే అది ఎక్సర్సైజే, కాళ్ళు కరగాలి. రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్ అన్నారు కదండి, 24 గంటలు బెడ్ మీద అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోండి, తగ్గకపోగా ఇంకో ఇంత లాభ అయిపోతాయి మోకాళ్ళు నీరు పట్టేసి, అప్పుడు అసలు తగ్గవు. కాబట్టి అలాగ డాక్టర్లు చెప్పమ్మా ఏం లేదమ్మా మందులు వాడండి, స్కానింగ్లో ఏం దొరకలేదు అనే వాళ్ళకి తగ్గుతుంది నేను కొట్టే దెబ్బ. అలాగే నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఈ 4 ఉంటాయి. దిష్టి అండి అంటారు, దిష్టి స్టార్టింగ్లో దిష్టిగానే చిన్న దిష్టి, అది నరదృష్టి కాస్త నరపీడ అవుతుంది. నరపీడ ముదిరితే నరఘోష అవుతుంది. నరఘోష ముదిరిపోతే నరశాపం, అంటే ఎదుటివాడు చూసినటువంటి కన్ను దృష్టి ముదిరి 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 నరశాపం, ఇంకా మనం తట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట, జీవితం అంతా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తుంది. అలాగే నరఘోష వల్ల అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుని శుభ్రమైనటువంటి బట్ట కట్టుకుని శుభ్రమైన కారు కొనుక్కుని వాడేదో కష్టపడి సంపాదించుకుని తిరుగుతుండే చుట్టుపక్కల వాళ్ళు, వీడు ఏంటి ఇలా సంపాదిస్తున్నాడు, మనం ఇంత కష్టపడినా మనకు రూపాయి మిగలట్లేదు, వీడేమో ఎప్పుడు చూసినా శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు, శుభ్రమైన బట్ట కట్టుకుంటే కళ్ళలో నిప్పులు పోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ దిష్టి వల్ల ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది గురువు గారు, డాక్టర్ చూపిస్తేనేమో ఏం లేదమ్మా అంటారంటే అది ఎందుకు వచ్చి దిష్టి దోషం వల్ల వచ్చింది. నరదృష్టి, నరపీడ, నరదోష, నరఘోష, నరశాపం ఈ 4తో బాధపడేటటువంటి వాళ్ళకి నేను దెబ్బేస్తే తగ్గిపోతుంది. ఓ దెబ్బ మంత్రం చెప్పి దెబ్బేస్తా తగ్గిపోతుంది. ఇక గ్రహస్థితి, మామూలుగా మనకి ఎప్పుడూ కూడా గ్రహస్థితి మన జాతకం అనేది ఉంటుంది. జాతకంలో శనిపీడ వచ్చినప్పుడు ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. మోకాళ్ళు ఎక్కువ విపరీత నొప్పులు రావడం, ఇంట్లో కాలు జారిపడి కాలు కట్టురేయడం, నడుం జారిపోవడం, లేదా వాహన ప్రమాదాలు, ఇవన్నీ కూడా శనిపీడల వల్ల కలుగుతాయి. చేతులు కోసుకుపోవడం, ఆపరేషన్లు, సర్జరీలు, ఇవన్నీ కూడా కుజుడి యొక్క దోషం వల్ల కలుగుతాయి. మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తే నిద్ర పట్టకపోవడం వల్ల బీపీ పెరిగిపోవడం, లేకపోతే బీపీ డౌన్ అయిపోవడం, షుగర్ వచ్చేయడం, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క లక్షణాల వల్ల జరుగుతాయి. ఎప్పుడూ కూడా చెప్పుకోలేనటువంటి ప్రదేశాల్లో వ్యాధులు లాంటివి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వస్తాయి. అలాగే ఎప్పుడూ కూడా తిరుగుడు అలసట, త్రిప్పట ఏదైతే రాహుకేతువుల వల్ల వస్తాయి. కంటికి సంబంధించిన అనారోగ్యాలు నేను అంటే కళ్ళు బాగానే కనపడేవండి, ఏంటో కళ్ళు మంటలండి, కళ్ళు సరిగ్గా కనపడలేదండి, కంటి చూపు తగ్గిపోయిందండి, సూర్యుడి ప్రభావం వల్ల కలుగుతుంది అది. ఇలాంటి నవగ్రహాల యొక్క ప్రభావం ఏదైనా వచ్చి కొత్తగా దోషం, నవగ్రహ దోషం లాంటిది వచ్చి మీకు కొత్తగా రోగాలు ఏమైనా వచ్చాయనుకోండి, దానికి నేను కొట్టే దెబ్బ సరిపోతుంది అంతే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజంగా కాళ్ళు చేతులు అరిగిపోయి కిడ్నీల్లో విపరీతంగా చెడిపోయి పాడైపోయి లివర్ పాడైపోయి డాక్టర్ చూసమ్మా నిజంగా పాడైపోయింది మందులు వాడినంటే మందులు వాడడం మానేసి చిర్రావురు గారు కొడితే తగ్గిపోతుందని టీవీలో చెప్తున్నారు అని చెప్పి చిర్రావురు గారి దగ్గరికి వచ్చి ఒకసారి కాదు 4 సార్లు కొట్టించడం మీకు తగ్గదు. అలాగే కొన్ని గాలి ప్రభావాలు ఉంటాయి, గాలి వాలడం అంటారు. మన వాళ్ళు పొలిమేరలు దాడుతూ ఉంటారు, ఒక్కోసారి శ్మశానాలు దాడుతుంటారు, పొలిమేరలు దాడుతుంటారు. అమావాస్య లేదా ఆదివారం లేదా సాయంత్రం పూట లేదా చీకటి పడినప్పుడు ఊర్లు దాటేసి ప్రయాణం చేసేటప్పుడు పొలిమేరల్లో కొన్ని దుష్ట శక్తులు మీద వాళ్తాయి. అలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, తింటే ఇంత ఎక్కువ తినేయడం, లేకపోతే అసలు ఆకలి ఉండదు, నిద్రపోతే పొద్దున్న రాత్రి నిద్రపోతూనే ఉంటారు, మొద్దు నిద్ర, దెయ్యం నిద్ర అంటారు దాన్ని, లేకపోతే నిద్ర పట్టదు, అర్ధరాత్రి పూట లేచి వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఉంటే, అలాంటి గాలి ధూళి లాంటివి ఏమైనా ఉంటే, దుష్టశక్తుల ప్రభావం ఏదైనా ఉంటే వాలితే వీపు మీద వాళ్తారు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అందుకని వీపు మీద ఒక దెబ్బ పడితే మీరు అడగండి, చిర్రావురి గారి చేత కొట్టించుకున్నప్పుడు గురువుగారు తగలలేదేంటండి, తగలకపోతే అడగండి, గురువుగారు మాకు తగలలేదండి అని అడగండి. ఎందుకంటే దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటే నేను కొట్టిన దెబ్బ తగలదు మీకు. ఒకవేళ కనుక మెల్లిగా చురుక్కుమంది అనుకోండి, గురువుగారు కొంచెమే అందండి అని అడగండి, అప్పుడు ఇంకో రెండో దెబ్బ కొడతా. మొదటి దెబ్బకి వదలనటువంటి కూడా రెండో దెబ్బకి వదిలిపోతాయి. అదే కనుక దెబ్బ కొట్టగానే చుర్రుమంది అనుకోండి వీపు మీద, మీకు దుష్టశక్తులు ఏమన్నా పోయే ఒక దెబ్బకే పారిపోయని అర్థం, అవి దెబ్బ తగిలించేసే. మీకు దుష్టశక్తి గట్టిగా ఉందనుకోండి, నేను కొట్టిన దెబ్బ మీకు తగలదు, అవి తీసేసుకుంటాయి.
అందుకని రెండో దెబ్బ పడాలి. ఆ విధంగా అవసరమైన వాళ్ళు మాత్రమే కొట్టించుకోండి, అడిగి అవసరం లేని వాళ్ళు కొట్టించుకోకండి. అలాగే యమకింకర్లు అంటారు, దుష్టశక్తులు. యమకింకర్లు అందరూ కూడా వీపు మీద కాసుకుని ఉంటారట వాళ్ళు. అందుకని నేను కొట్టేటటువంటి భైరవదండం దెబ్బ రోగాలు నివారణ జరగడం కోసం, మన అనారోగ్యాలు తొలగిపోవడం కోసం వీపు మీద కొడతాం. ఇంకెక్కడ కొంతమంది కాళ్ళ మీద కొట్టడం, కాళ్ళు నొప్పిగా ఉందని కాళ్ళ మీద కొట్టండి అంట, చేయి నొప్పిగా ఉంది చేతి మీద కొట్టండి అంటారు. చేతి మీద మూతి మీద కొట్టం మేము. ఓ దెబ్బ కొడితే మంత్రం అని చెప్పి వీపు మీద తగిలితేనే ఆ దుష్ట శక్తులు పారిపోతాయి, మీకు సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుందమ్మా. జయంతల్లి. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. అమ్మ నమస్తే, మీ పేరు? నరసాపురం నుంచి అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ గురువు గారు. చెప్పమ్మా. అదే మనం పూజకి పీఠకం పెట్టుకుంటాం కదా గురువు గారు, అది అయిపోయాక శుభ్రం చేసుకుని పెట్టుకోవాలా గురుగారు, లేకపోతే అలా మామూలుగా పెట్టుకుని తర్వాత మళ్ళీ పూజ అప్పుడు కడుక్కోవాలా గురుగారు? ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ బొట్లు పెట్టామనుకో పీటకి, పూజ అయిపోయాక పక్కన పెట్టేసుకోవచ్చు. అదే కనుక బయట నుంచి తెచ్చుకున్నాం అనుకో, వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు ముగ్గులు లాంటివి వేస్తే అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ కొద్దిగా ఒక చోట కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేసి ఇచ్చేసేయాలి. ఇంట్లో పేట గురువు గారు. అలాగే ఎవరింట్లో తెచ్చుకున్నాం అనుకో మనం, లేదా మన ఇంట్లో పేటే అలంకరణ చేసి పూజ అయిపోయింది పక్కన పెట్టేసాం, మళ్ళీ పూజ చేసుకోవాలంటే మళ్ళీ తడిపడతో మొత్తం తుడిచి శుభ్రం చేసి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ చేసుకోవాలి. అదే అండి, అదే పూజ అయిపోయిన తీసేసిన వెంటనే శుభ్రం చేయాలా లేకపోతే అప్పుడు చేయాలని చేశానండి. తీసిన వెంటనే శుభ్రం చేయక్కర్లేదమ్మా, పసుపు కుంకాలు అలా ఉంచచ్చు, మన ఇంట్లోదే కాబట్టి మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు శుభ్రం చేయి. శుభ్రం చేస్తానండి. అదండి, మరి శనివారం కుబేర దండకం చేస్తారా గురువు గారు? మరి మాకు వాళ్ళది కదండి మరి మనవారం రండి, సిద్ధలక్ష్మి కుంకుమ. రా రా. అలాగే అండి, సరేనమ్మా. అదే చక్రమ్మ గారితో పాటు వస్తామండి. మేము ఇక్కడ బండికి బయలుదేరుతామండి నరసాపురం. రండి, వాళ్ళ సందకడ వచ్చేస్తారటండి. సరేనమ్మా. ఈయన నేను వస్తామండి బండికి. సరే తల్లి. సరేనండి. జయం జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి. పద్మావతి గారా? ఆవిడే పద్మావతి గారు పద్మావతినే అమ్మా. మాట్లాడండి పద్మావతి గారు. మీరు ఎట్టిన వీడియోలు అన్ని చూస్తాను మిమ్మల్ని. సరే సరే, నెక్స్ట్. ఇంకా మొన్న ఆంజనేయ తోక పూజ పెట్టావు కదమ్మా, అది కూడా చూసా. తోక పూజ పెట్టుకోవడం చూడడం కాదు, చేసుకోవాలి. అంత చేయలేదు, ఓపు ఉంటే చెయ్యొచ్చండి, మరి ఓపు ఇవ్వాలి కదా ఆంజనేయ స్వామి. మరి కావాలన్నా మరి కనీసం తోకనైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి ఫోటో ఉందండి, పెద్ద తోక ఫోటో ఉందా? తోక ఫోటో ఉందండి. తోక ఫోటో కూడా, తోక కూడా ఉండాలి, కనపడాలి. పొద్దున్న ఆంజనేయ స్వామి కూడా చూసానండి, మన ఇంటికి వచ్చిందని చెప్పి పెట్టారు కదా వీడియో. పొద్దున్న ఆంజనేయ స్వామి వచ్చాడు మన ఇంటికి ఆంజనేయ స్వామి వచ్చాడు పొద్దున్న. అదే అండి, మీరు పెడుతుండగా నాకు వచ్చేస్తుందండి. ఏమైందో తెలుసా? అసలు కథ చెప్పాలి నీకోటి. మొన్న శ్రీలంక నుంచి ఒక 1000 రుద్రాక్షలు తీసుకొచ్చా కదా, తీసుకొస్తే వచ్చిన రోజున వచ్చారు ఒక గుంపు, 15 మంది గుంపు వచ్చింది కదా వేళ. చూసానండి. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ రుద్రాక్షలు ఇంకా వచ్చాయి, చివరికి వచ్చేసాయి. అయితే ఒక 4 రోజుల క్రితం మళ్ళీ ఆర్డర్ పెట్టాం వాళ్ళకి, మళ్ళీ వాళ్ళని అడిగి మళ్ళీ కొన్ని రుద్రాక్షలు తెప్పించాం అక్కడి నుంచి. అవి తర్వాత హనుమంతుడి పాదానికి పూజ చేశాట, పాద పూజ, సింధూరం అన్నీ కూడా తెప్పించాను. అవి వేళ పొద్దున్నే పార్సిల్ మన ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు. వాటిని అయ్యగారుని పిలిచి పూజ చేయిస్తున్నాం. కరెక్ట్గా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడు, చూసావు కదా? శంఖం ఊదే టైంకి సాష్టాంగ నమస్కారం చేసి పడిపోయాడు. ఆంజనేయ స్వామి అప్పటి వరకు కూర్చుని ఉన్నాడు, కరెక్ట్గా శంఖం ఊదే టైంకి ఆయనకి తెలిసిందో ఏమో ముందే పడుకున్నాడు, సాష్టాంగం వేసేసాడు ఆయన. ఆ వీడియో రేపు పొద్దున్న చూపిస్తాలే, మన టీవీలో అందరూ చూద్దరు. కానీ ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో పెట్టాను, చూడండి ఆ వీడియో. నీ గురించి కదా అందరికీ తెలియాలి కదా, నువ్వు చెప్తుంటే వాళ్ళు ఏంటో అని ఆసక్తిగా చూస్తారు కదా పాపం. అవునండి, నేను అందరికీ చెప్తానే ఉంటానండి. సంతోషి గారి లాగా నేను కూడా పూలు గట్టి ఏకంగా కొయ్యలేకపోతున్నానండి, చట్నీ ఉండించుకోవాలి. సరే మరి. ఇంకా సరే, బాగుందండి. చాలా ఆంజనేయ స్వామి చూస్తే ఎంతో ఆనందం వేసిందండి నాకు. నేను అంటే నాకు అప్పుడే 35 ఏళ్ళ మట్టేమండి ఆంజనేయ స్వామి, చిన్నప్పుడు కానిచ్చానండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటానండి నేను. మంచి పని. అందుకనే రామభక్త హనుమాన్ లాంటి భర్త వచ్చాడమ్మా నీకు. ధన్యవాదాలండి. అదే అండి, చాలా బాగుంటదండి. అమ్మ భర్త అంతే అండి, కొడుకులు కూడా అంతే అండి. అంతే అంతే మరి. కొడుకులు కూడా రామలక్ష్మణులు అండి బాబా, చాలా అసలు పేరు పెట్టడానికి సరిపోరండి. మీ ఇంట్లో పై చెయ్యి ఎవరిది?
వయసు ఎవరిదంటూ ఉండదండి. అందరూ నేను న్యాయంగా మాట్లాడితే అలా కాదండి ఇలా చేసుకోవచ్చండి అంటాను. నువ్వు అంటారండి బావగారు, మీ బావగారు. మా బావగారు మెత్తటి మనిషే, చూసే కదా ఆయన కొంచెం మెత్తగా ఉన్నాడు, నొక్కి చూసా. నేను 100 రూపాయలు ఇస్తే లెక్కట్లేనండి. మరి ఇంకా నాకు పెత్తనం ఎందుకండి బాబు. అయినా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు, ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆడ పెత్తనం అని అర్థమట. లేదులేండి, పెత్తనమేమో అలాంటివి ఏమి ఉండవండి. అక్కడని కాదు, ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటారు ఇంగ్లీష్ లో. అవునండి, ఏపీ అంటే ఆడ పెత్తనం అని అర్థం అట. అందుకని ఆడవాళ్ళు చేయి పైన ఉంటేనే మంచిదంట. అయితే నాకు అంటే ఇద్దరు సమానంగానే ఉంటామండి. పోలే మళ్ళీ జాగ్రత్తగా ఉన్నాడు, కాలక్షేపం చేయండి మరి. ఆశీర్వదించండి. ఆశీస్సులు, అందరికి ఆశీస్సులమ్మా. ధన్యవాదాలు. జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? పుష్పవతి అండి. మాట్లాడండి. చెప్పమ్మా పుష్పవతి. ఈరోజు వరుసపడి సార్ మరి నిమ్మకాయలండి కొత్త ఇంటికి ఏ రోజున కట్టుకోవాలి సార్? మరి నిమ్మకాయలు ఏ రోజైనా కట్టుకోమనండి. నిన్న బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి సార్ అని అన్నారని మా వెంకలక్ష్మి అడగమన్నదండి. ఏంటి బూడిద గుమ్మడికాయ? నిన్న మంగళవారం కట్టుకోవద్దని అంటున్నానండి. శనివారం కట్టమన్నా కదమ్మా, చెప్పాను కదా. చెప్పాను, శనివారం కట్టుకోమన్నారు కదండి. శనివారం కట్టుకోమను. సార్ ఇంకోటండి, ఇప్పుడు మేము ఇప్పుడు దాకా ఇంకొకరిని ఏదన్నా చెడు జరిగింది ఇంకొకటి వాళ్ళకి సహకరించకూడదండి. ఏంటది పలకరించడం? అదండి, ఎవరన్నా ఇదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సహకరించకూడదండి. ఎందుకు పలకరించకూడదు అంటే సార్ ఇప్పుడు మేము శంకుస్థాపన చేశాను, మా పాప చేయకూడదని. చెయ్యి, ఎవరిద్దన్నారు? చెయ్యి, పలకరించు. ఏమండి? నువ్వు శంకుస్థాపన చేసినా పలకరించచ్చు, తప్పేం లేదు. మనం సమాజంలో బతుకుతున్నాం, ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి పలకరించాలి. కష్టంలో పలకరించినప్పుడు ఇంకెందుకు మనం? కష్టం వాళ్ళొక్కరికే కాదు కదా, అందరికీ వస్తుంది కదా. అందుకని కష్టం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు మనం పరిగెట్టాలి, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. గురుగారు వెంకటలక్ష్మి, నువ్వు ఎప్పుడు మీ అమ్మ పక్కనే ఉంటావేంటి? మా అమ్మ పక్కనే ఉంటానండి ఎప్పుడు. పాటికి ఏ రోజు కట్టమంటారండి గురుగారు? ఎక్కువగా ఉందండి. శనివారం కట్టేయమ్మా. ఏ రోజునండి? శనివారం. శనివారం నాడు అండి. ఎన్నింటి కట్టమంటారండి? నువ్వు కట్టే, పొద్దున పూట కట్టే, ఎప్పుడైనా కట్టచ్చు. తినకుండా ఏం తినకుండా కట్టు, సరేనా? అలాగే మా ఎంపీటీసీ గారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటండి. పిల్లల చదువుల గురించి కూడా అడగమంటున్నారండి. ఫోన్ కలుపుతలేదు అన్నారండి. రోజు దీపం పెట్టుకోమని మరి. డైలీ దీపారాధన చేస్తారండి పొద్దున్న సాయంత్రం అన. మరి ఓ రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టేసుకోమనమ్మా తెప్పించుకుని. రుద్రాక్ష కట్టమంటారండి. రేపు సిద్ధాంతం వెళ్తే శనివారం నాడు రావిచెట్టు సెంటర్ లో మన ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తే రుద్రాక్ష కొనుక్కోమని అక్కడ ఒకటి కొనుక్కుని ఎర్ర బట్టలో కట్టేసి ఇంటి గుమ్మానికి సింహద్వారం బయట కట్టేమను, ఎర్ర బట్టలో కట్టి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే, నేను రామూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. మీ పేరండి? రాజయ్య. అయ్యా చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. మాకు మా ఇంట్లో మా పిల్లలకు పెళ్లిళ్ళు జరగడం లేదు, నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి సార్. మా ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి జరగడం లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక చాలా ఇబ్బంది ఉంది సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటాను సార్ ప్లాంట్ లా. ఏ ఊరండి? రామగుండం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, తెలంగాణ. రామగుండం. రోజు దీపం పెడుతున్నారా ఇంట్లో? రోజు దీపం పెడుతున్నాం సార్. ఎన్ని గంటలకు పెడుతున్నారు? 8, 7, 6. 8, 7, 6, 11 అని చెప్పి మార్కులు చెప్పకండి. ఎప్పుడైనా సరే సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేసే ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. అట్లయితే మా భార్యకు పెద్ద ఆపరేషన్ అయి ఉంది. మీరైనా దీపం పెట్టచ్చు, లేదా మీ పిల్లలు కానీ ఎవరైనా పెట్టచ్చు. పొద్దున్న 5:30 లోపల 5:30 లోపల దీపం పెట్టమంటారా సార్? పెట్టండి, రోజు పెట్టాలి. అలా పెడితేనే లక్ష్మీదేవి నిలబడుతుంది. పిల్లలు పెళ్లి సార్? అదే, ఒక్కొక్క శుభం జరగాలంటే ముందు ఇంట్లోకి ఐశ్వర్యం రావాలంటే ముందు దీపారాధన చేయండి. ఆపకుండా 71 రోజులు దీపారాధన చేసి మళ్ళీ ఫోన్ చేయండి నాకు. 71 రోజులు చేయమంటారా? 71 రోజులు చేశాక నాకు ఫోన్ చేయండి, మళ్ళీ అప్పుడు ఇంకో పరిహారం చెప్తా మీకు. ఆపద్దు, ప్రతిరోజు 5:30 లోపల అయిపోవాలి దీపం ఇంట్లో. 5:30 లోపల దీపం పెట్టేయాలి. రేపటి నుంచే మొదలు పెట్టండి. జయం.
నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు శ్యామల అండి. శ్యామల గారు ఎక్కడి నుంచి? కడప డిస్ట్రిక్ట్ అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా శ్యామల. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. గురుగారు, నేను మగ్గం వేస్తూ ఉంటాను. నా ఇంట్లో ఉండి నా పని నేను చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళు నా మీద నేను జీవించే విధానానికి వాళ్ళు ఆపోజిట్ గా ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టిస్తున్నారు గురుగారు. అయ్యయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీ భర్త ఏం చేస్తుంటాడమ్మా? మేము మగ్గం వేసుకుంటాం గురుగారు. సరే, ఏం పర్లేదు. ఇంట్లో ఏం చేస్తావంటే ప్రతిరోజు ఉదయం 5:30 లోపల నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ముందు దీపం వెలిగిస్తూ ఉండు. రోజు కొద్దిగా నీళ్లలో చిన్న బెల్లం ముక్క, కొద్దిగా మిరియాలు దంచి వేసి మిరియాల పానకం నైవేద్యం పెడుతూ ఉండు. ఆ మిరియాల పానకం నువ్వు మీ ఆయన ఇద్దరు తీర్థంగా తీసుకొని తాగేసేయండి నైవేద్యం పెట్టాక. అలా చేస్తూ ఉండి ఆటోమేటిక్గా శత్రువులందరూ కూడా మిత్రులు అయిపోతారు నీకు. నా మాట అంటే ఆపోజిట్ అండి, ప్రతి ఒక్కరు ఆపోజిటే చేశారు. ఏం పర్లేదు, నేను చెప్పిన పరిహారం చేయమ్మా. నరసింహస్వామిని పూజించి గట్టిగా మనస్ఫూర్తిగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో, శనివారం, మంగళవారం అన్నీ మంచి జరుగుతాయి. నువ్వే చెప్తావు, గురువు గారు నిజంగా ఇప్పుడు చాలా బాగుందని నువ్వు నాకు ఫోన్ చేస్తావు. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు జ్యోతి అమ్మా. జ్యోతి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏలూరు అమ్మా. మాట్లాడండి చిర్రావు గారితో. చెప్పమ్మా. నమస్తే అండి. పాపకి సంబంధం కుదరట్లేదండి, దానికోసం ఏమన్నా చెప్తారండి? ఏలూరు అమ్మా మీరు ఉండేది? అవునండి. సరే, రేపు శనివారం నాడు జూపూడి రండి. ఏ ఊరండి? ఏలూరు నుంచి విజయవాడ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ లో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట వెళ్ళే ఏ ఆర్డినరీ బస్సు ఎక్కినా కరెక్ట్ గా ఇబ్రహీంపట్నం వస్తుంది. ఇబ్రహీంపట్నం తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో జూపూడి అని మెయిన్ రోడ్ మీద ఉంటుంది, హైదరాబాద్ హైవే మీద ఊరు. అక్కడ ఊరులోకి వస్తుండగా నా బ్యానర్స్ కనపడతాయి, నా ఫోటోలు అవన్నీ ఫ్లెక్సీలు అవన్నీ కనపడతాయి. అక్కడికి రండి, చెప్పండి మీ అమ్మాయిని తీసుకురండి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో, నా మాట వినిపిస్తుందా అండి? నమస్తే. ఈ కార్యక్రమం రేపు శనివారం నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఏదో మొత్తానికి ఏదో జిల్లా, కృష్ణా జిల్లానే. 96 జిల్లాలు అయితే ఏ జిల్లా ఏదో కూడా కన్ఫ్యూజన్ అయిపోయి అంత నాశనం చేశారనుకోండి ఆంధ్రప్రదేశ్ని. చివరికి సిద్ధాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది మా ఊరు. సిద్ధాంతం నుంచి యువతల మొత్తం పశ్చిమ గోదావరి, బ్రిడ్జి దాటితే ఈస్ట్ గోదావరి ఉండేది. ఇప్పుడు మా ఊరు వెళ్తుంటే పశ్చిమ గోదావరిలోనే ముందు తూర్పు గోదావరి వచ్చేది. ఓ 2 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ పశ్చిమ గోదావరి బోర్డు వస్తుంది. మళ్ళీ కిలోమీటర్లు మళ్ళీ వెల్కమ్ టు తూర్పు గోదావరి. మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు 4 జిల్లాలు మారాయి. మాకే తూర్పు పశ్చిమ రోడ్డు అవతల తూర్పు, అవతల పశ్చిమ గోదావరి, అవతల తూర్పు. ఏంది నాశనం అయిపోయింది. కాబట్టి ఏదో ఒక జిల్లా అనుకోండి, కృష్ణా జిల్లా అనుకోండి. కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట అది. ఇబ్రహీంపట్నం ఊరు వస్తుంది. కృష్ణా జిల్లా విజయవాడకి నుంచి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో జూపూడి అని ఊరు ఒకటి ఉంది. అది విజయవాడ నుంచి జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల ఈ 3 బస్సులు, ఆర్డినరీ బస్సులు వయా జూపూడి మించి వెళ్తాయి. ఇబ్రహీంపట్నం, జూపూడి అలా వెళ్తాయి. ఆ జూపూడి ఊరు వస్తుండగానే, అంటే ఇబ్రహీంపట్నం దాటి 2 కిలోమీటర్లు వెళ్ళగానే ఎడం చేతిలో 2 పెట్రోల్ బంకులు వస్తాయి, పెద్దవి. ఇంకేముండవు అక్కడ. ఆ ఊరు మొత్తానికి 6 పెట్రోల్ బంకులు. ఆ పెట్రోల్ బంకులు దాటగానే నా ఫ్లెక్సీలు, బ్యానర్లు కనపడుతూ ఉంటాయి చిర్రావు గారి ఫోటోతోటి. అక్కడ బస్సు ఆపండి. జూపూడి డొంక రోడ్ అంటారు దాన్ని. బస్సు దిగ్గానే ఎదురుకుండా గుడి కనపడుతూ ఉంటుంది సందులోకి. చక్కగా వచ్చేయండి. వచ్చేసి ఆ రోజు స్వామివారికి ముడుపు సమర్పించుకొని 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ పక్కనే ఉంటాను, అక్కడే ఉంటాను నేను ఆ రోజు శనివారం నాడు. వచ్చి నన్ను కలవండి, మీ సమస్య ఏంటో చెప్పండి. జయంతల్లి. చిన్న నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అమ్మా మీ పేరు? నా పేరు రమణి అండి, యానం అండి. మాట్లాడండి అమ్మా చిర్రావు గారితో. రమణి చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమః. చెప్పు తల్లి. గురుగారు మొన్న వచ్చాం కదా జూపూడి. నువ్వు మీ ఆయన ఇద్దరు వచ్చారుగా? అవును గురుగారు. చెప్పారు. మీ దగ్గర నుంచి డైరెక్ట్ మేము మా పొలం దగ్గరికి వెళ్ళాం గురుగారు. ఎక్కడి నుంచి? మీ దగ్గర నుంచి మేము డైరెక్ట్ గా మా పనమలూరు దగ్గర ఉన్న మా పొలం దగ్గరికి వెళ్ళాము. మీ పొలం ఎక్కడుంది? పెనమలూరులో ఉంది గురుగారు. పెనమలూరు అది దగ్గర, అక్కడికి పెనమలూరు ఉయ్యూరు దగ్గరలో, కంకిపాడు దగ్గరలో. అయితే నేను లాస్ట్ ఇయర్ మీరు ఈ టైంకి మా చేత ఒక భూమి కోసం పూజ చేయించారు కదా గురువు గారు. అవునమ్మా.
71 రోజులు చేశాను కదా, నాకు 71 రోజులు రిజల్ట్ అయ్యేలోపు అక్కడ టౌన్షిప్ ఏదో పడుతుందని చెప్పారు గురువు గారు. టౌన్షిప్, ఓకే. అప్పటి నుంచి నాకు వెళ్ళడం కుదరలేదు. మొన్న శనివారం వెళ్ళాను గురువు గారు. అయితే ఆ టౌన్షిప్ మా పొలానికి 1 ఎకరం పొలం మధ్యలో ఉంది. తర్వాత మా పొలమే గురువు గారు. మొన్నటి వరకు రేట్లు లేవు, ఇల్లు కట్టుకోవాలంటే ఎలాగని భయపడ్డాం. ఇప్పుడు నేను అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది గురువు గారు. కాస్త మంచి రేట్లు వస్తున్నాయి, ఇల్లు కూడా కట్టుకోవచ్చని ఆశ కలిగింది. తర్వాత వెంచర్ వేసేవాళ్ళే మళ్ళీ ఒక 70 ఎకరాలు సేకరిస్తారంట. మా పొలం కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కలెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు గురువు గారు. చాలా శుభవార్త చెప్పావమ్మా. చాలా సంతోషంగా ఉంది గురువు గారు. నిన్నే మీరు మనకి ఈ టాపిక్ వచ్చింది కదా, ఎవరికైనా మేలు జరిగితే చెప్పండి అన్నారు కదా. అవునమ్మా, అవును అవును. అందుకే ట్రై చేస్తూ కూర్చున్నాను మార్నింగ్ నుంచి, ఇదే 5 o'clock నుంచి. ఓకే, సంతోషం తల్లి. చాలా సంతోషం గురువు గారు. అలాగే మొన్న సిద్ధాంతం వచ్చినప్పుడు కూడా మా వారు కొంచెం ఏదో డల్ గా ఉంటున్నారు. మీరు భైరవదండంతో కొట్టారు గురువు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏ నీరసం లేదు. ఓ వెరీ గుడ్. భైరవదండం పనిచేసింది. సాంబ్రాన్ని పోగేసినా కానీ ఎందుకో ఒక 15 days ఉక్కిరి బిక్కిరి అయిపోయి నాకేదో నీరసంగా ఉంది అంటూ ఉన్నారు. ఆ 15 days కూడా. తర్వాత మళ్ళీ ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా ఏం లేదు. సిద్ధాంతం జూన్ 8వ తారీఖు కొట్టిన తర్వాత భైరవదాన్ని ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు. లేదు గురువు గారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, మీరు ఫస్ట్ టైం సిద్ధాంతం వచ్చినప్పుడు ఏప్రిల్ 4వ తారీఖా? ఏప్రిల్ లో వచ్చాము. ఓ సంతోషం సంతోషం. తర్వాత జూపూడి కూడా వచ్చాం గురువు గారు. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి గురువు గారు. చాలా సంతోషం తల్లి. మళ్ళీ ఈ శనివారం కూడా రండి జూపూడి. అలాగే గురువు గారు, అలాగే. ఓకే గురువు గారు. గురువు గారు ఒక్కటి చిన్న డౌట్ గురువు గారు. అడుగమ్మా. మా అత్తగారు చనిపోయారు. ఇప్పుడు 8th పుస్తకంలో ఉన్నాం కదా గురువు గారు, ఏమైనా పాటించాల్సిన నియమాలు మాకు తెలియని ఏమైనా ఉంటే చెప్పండి గురువు గారు. 8వ సూతకంలో ఎప్పుడూ చేసే పూజల కంటే ఎక్కువ దీపారాధన చెయ్యాలి. అలాగే. ఎక్కువ దేవాలయ దర్శనం చేసుకోవాలి. అలాగే గురుగారు. అలా చేస్తే ఆ పుణ్యం అంతా మీ అత్తగారికి వెళ్తుంది. ఆవిడ పైలోకాలకు వెళ్ళి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, మీ పిల్లలు బాగుంటారు. అలాగే గురువు. అలాగే గురువు గారు. సరే తల్లి, మరి శనివారం వచ్చేసేయండి. ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు. తప్పకుండా తప్పకుండా తల్లి. మళ్ళీ శనివారం తప్పకుండా జూపూడి రండి. అలాగే గురువు గారు, అలాగే. సరే తల్లి. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సంతోషి. అమ్మా మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కూకట్పల్లి అండి, హైదరాబాద్. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు, మా వారు చిన్నాయన గారు అంటే మా చిన్నమామ గారు చనిపోయారు. 2వ నెల కంప్లీట్. మేము నిత్య దీపారాధన అయితే వాళ్ళ ఊర్లో అక్కడ మాది రాయలసీమ సైడ్ వద్దు అన్నారు. మేము మీరు చెప్తారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతాం కాబట్టి నిత్య దీపారాధన చేస్తున్నాము. రేపు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాంటివి చేసుకోవచ్చా లేదా అనేది. అవి చేసుకోవద్దమ్మా. 7వ సూతకంలో స్పెషల్ పూజలు చెయ్యొద్దు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి పూజలు ఇవి చెయ్యొద్దు. రోజు దీపారాధన చెయ్యాలి. రోజు దీపారాధన చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళచ్చు, దర్శనం చేసుకోవచ్చు. స్పెషల్ పూజలు ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, కేదార వ్రతం, వినాయక చవితి వ్రతం, దీపావళి లక్ష్మీ పూజ, ఇవి చేసుకోవద్దు. నిత్య దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయండి. పొద్దున సాయంత్రం కూడా చేసుకోవచ్చు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో, పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? నరసాపురం నుంచి అండి. మాట్లాడండి అమ్మా. లక్ష్మి చెప్పమ్మా. గురువు గారు, శ్రీమాత్రాయణ మహా అండి. శ్రీమాత్రాయణ చెప్పు తల్లి. అదే ఒక సమస్య అండి, అడిగిదామనండి. అది మా పెద్ద బాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారండి. గృహప్రవేశం అయ్యింది. అయితే వెళ్ళామండి, అక్కడ బాగానే అంతా సక్రమంగానే జరిగింది. కానీ వచ్చేటప్పుడే కొంచెం ఏదో మాట అనుకున్నామండి పెద్దబాబు నేను. అది కొంచెం అప్పటి నుంచి మాట్లాడలేదండి పెద్దబాబు. అప్పుడే 3 ఏళ్ళు 4వ నెల వచ్చిందండి. అది దానికోసమేనండి. ఏం చెయ్యాలి? మాట్లాడలేదు అప్పటి నుంచి? అప్పటి నుంచి మాట్లాడలేదండి, ఫోన్ చేయట్లేదు. ఎవరు ఆ ఇల్లు కట్టుకున్నాయనేనా? మా పెద్దబాబు కట్టుకున్నారండి. మేము కూడా ఇల్లు అంతా సక్రమంగానే జరిగిందండి. లాస్ట్ ఏదో కొంచెం గొడవ అయితే మాట వచ్చిందండి. అప్పటి నుంచి నా ఇల్లు అయింది, ఫోన్ చేయట్లేదండి, మాట్లాడలేదండి. వెళ్ళలేదండి. వెళ్ళలేదండి. అదే కొంచెం బాధగా ఉందండి. కానీ
చాలా ప్రాణం అండి మేమంటేని ఇద్దరం. ఆయన అంటే ఆ బాబు అంటే మాకు ప్రాణం అండి. మరి మీ కోళ్ళు మాట్లాడుతుందా, మీతో మాట్లాడుతుందా? ఆ అమ్మాయి కూడా మాట్లాడలేదండి. అదేంటి, మీ అబ్బాయి కదా దెబ్బలాడింది? తన గురించే వచ్చింది అండి కొంచెం ప్రాబ్లం. సరే డైరెక్ట్ గా వెళ్ళిపోండి వాళ్ళ ఇంటికి, అంతే. ఇక ఫోన్ మాట్లాడదు, ఫోన్ చేయొద్దు, డైరెక్ట్ గా వెళ్ళిపోండి. అంతే, వెళ్ళిపోవడం. ఏదన్నా మనస్పర్ధలు వస్తే ఎవరన్నా ఫోన్ ఎత్తకపోతే ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం. నేనైతే అలాగే చేస్తాను. అదే పరిష్కారం ఏమన్నా ఉందేమో చెప్తారానండి? ఏం లేదమ్మా, వెళ్ళిపో, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చో, అంతే, ఏం కాదు. అదే అమ్మాయి వారి కోడల వల్లే కొంచెం ప్రాబ్లం వచ్చిందని, దానివల్ల అబ్బాయికి మాకు మాట ఏం కాదు, నేను చెప్పినట్టుగా చేయండి. జయం, నా చిన్నప్పుడు కూడా ఇలాగే, సరే, నాకు కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. ఏదో మాట అనుకోకుండా ఎలా ఉంటాం? కోపం రాకుండా ఉంటుందా? ఏదో చిర్రావురి గారు సరదాగా చెప్తున్నాడు కదా, నవ్విస్తున్నాడు కదా, కోపం రాదు కదా, ఓపికగా ఉంటాడు కదా అని విసిగించేస్తే నాకు చిరాకు వస్తుంది. అసలు మా ఇంటి పేరులో చిర్రావురిలోనే చిరాకు ఉంది, చిర్రావురిలోనే చిరాకు కదా. అయితే ఇలాగ ఏదైనా మాట వచ్చి ఏమన్నా పెద్దవాళ్ళే మా ఇంటికి రాదు నువ్వు మాట్లాడకన్నారు అనుకో ఫోన్లో, నాతో మాట్లాడరా అబ్బాయి ఫోన్ పెడితే 1-2 సార్లు చేస్తా ఫోను. వాళ్ళు ఎట్లా అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆ వంట చేయండి, ఈ వంట చేయండి అని చెప్పి అడిగితే ఇంక చచ్చినట్టు చేసి పెడతారు. గొడవ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవాలంటే ఎంత గొడవ అయినా సరే వాళ్ళతో ఇంక మాట్లాడకూడదు అనుకోండి, వదిలేసేయండి, అక్కడితో అయిపోయింది. కానీ వాళ్ళతో మనం బంధుత్వం కొనసాగించాలి. ఏవో మాట అనుకుంటామే చుట్టాలం అని వాళ్ళకి ఎక్కువ కోపం ఉందనుకోండి మన మీద, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఇంటికి వెళ్ళి 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండొస్తే ఏ గొడవ ఉండదు, అదే లెక్క. అలా చేయమను కూడా జయంతల్లి. అలాగే మన జూపూడి అయితే గుర్తొచ్చింది. మన శనివారం నాడు జూపూడి వెళ్ళాం కదా, వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. జూపూడి వెళ్ళాం కదా, అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. చక్కగా అందరినీ కూడా నేను ఆశీర్వదించే పంపించాను. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాం.
ఇంకా చూడాలనిపిస్తుంది గురువుగారు. అప్పుడే అయిపోయింది అన్నట్టుంది. చాలా చాలా బాగుంది. చాలా సంతోషం. ఇదే విధంగా రేపు శనివారం కూడా రండి, చక్కగా మీకు భోజనం ఏర్పాట్లు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా రండి, స్వామివారిని దర్శించుకోండి. ఆయన 7 వారాలు కనుక ఆయనకి ప్రదక్షిణ చేస్తే 7 శనివారాలు 7 వరాలను ఇస్తాడు ఆయన మీకు. 7 రకాలైన వరాలని: ఐశ్వర్యం, రుణ విమోచన, ఆరోగ్యం, సంతానం పితృదేవతలతో కలిసి ఇవ్వాలి, వివాహం, కళ్యాణం కావాల్సిన వాళ్ళకి కళ్యాణం, గృహం, ఇల్లు కట్టుకోవాలి, భూమి కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళకి. ఆ విధంగా 7 వారాలు చేస్తే 7 వరాలు ఇచ్చేటటువంటి 7 వరాల స్వామి అయిన ఆయన అనుగ్రహం పొందండి. ఆయనకి చక్కగా ప్రదక్షిణ చేసుకున్న తర్వాత నన్ను కలవచ్చు. మీరు నా దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకుని భోజనం చేసుకుని కులాసాగా మీ ఇళ్ళకి వెళ్ళొచ్చు. జయం. నెక్స్ట్ కాలర్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? ఎక్కడి నుంచి అమ్మా? చిర్రావురు గారితో మాట్లాడండి. చెల్లాయి చెప్పమ్మా. చెప్పు తల్లి, చెప్పమ్మా. అదేండి మొన్న రుద్రాక్షలో తెచ్చుకున్నామండి. మా హండ్రెడ్లకి మైలు వచ్చిందండి. మరి ఇప్పుడు అదే మైలు అయ్యాక అది కట్టేసుకొచ్చండి. దేవుడి దగ్గర ఉన్నాయి కదా రుద్రాక్షలు. దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత ఆ రుద్రాక్షల్ని ఒక రుద్రాక్ష మైలు అయిపోయాక శుద్ధి అయిపోయిన తర్వాత రోజు, ఇవాళ శుద్ధి అయిపోయింది అనుకో, రేపు కట్టాలి. ఒకటేమో ఎర్రబట్టలో ముడేసేసి ముందు గుమ్మానికి బయట మేకు కట్టేయండి. మీది అద్దెల్లు అనుకో, అద్దెల్లు అయినా సరే గుమ్మానికి కట్టేసి మీరు సొంత ఇల్లు కొనుక్కున్నాక మళ్ళీ అద్దె తీసుకెళ్ళి సొంత ఇంటికి కట్టుకోవచ్చు. అద్దెంటికి కట్టుకుంటే సొంత ఇల్లు వస్తుంది. అద్దెంటి గుమ్మానికి కట్టారనుకో మీరు సొంత ఇల్లు కొనేసుకుంటారు గమ్ముని. ఎందుకంటే ఆ రుద్రాక్ష అష్టసిద్ధి రుద్రాక్ష అని పేరు దానికి. ఒకటేమో గుమ్మానికి కట్టండి, ఒకటేమో తాడు, దానికి మొలతాడు కట్టి శుభ్రంగా పొడుగ్గా దారం కట్టి దేవుడి దగ్గర పెట్టుకుని రోజు అగరత్తు దీపం ఆ గుమ్మం దగ్గర రుద్రాక్షకేను ఈ దేవుడి దగ్గర రుద్రాక్ష చూపించి ఒక 5 నిమిషాలు స్నానం చేశాక వేసుకుని మీకేం కావాలో అది కోరుకోండి దేవుణ్ణి. అదేండి ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. అదేనమ్మా, ఆర్థిక ఇబ్బందులు అయితే ఐశ్వర్య సిద్ధి అని దండం పెట్టుకోండి ఒక 5 నిమిషాలు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నిర్మల అండి, బెంగళూరు నుంచి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మాయి. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పు తల్లి. అమ్మాయి. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పమ్మా. గురుగారు ఒక సందేహం ఉంది. ఇంట్లో వెండిది పద్మావతి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది గురుగారు. నాకు మొన్న ఎప్పుడో షాప్ కి వెళ్ళింటే బంగారు ఫోటో చూసాను, తెచ్చుకోవచ్చా గురుగారు? తెచ్చుకోవచ్చమ్మా. అదే అడుగుదామని చేశాను. ఇది లింగం, శివలింగం తెచ్చుకోవాలంటే స్ఫటిక లింగం తెచ్చుకోవాలా, ఏదైనా తెచ్చుకోవచ్చు? ఏదన్నా పర్లేదమ్మా, చిన్న సైజు తెచ్చుకోవచ్చు. ఓకే గురుగారు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు శిరీష, మేము నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మాట్లాడండి అమ్మా. అమ్మాయి చెప్పమ్మా, టీవీ సౌండ్ తగ్గించు. తగ్గించిన గురుగారు. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురుగారు నాకు ఆరోగ్యం బాగుండట్లేదు గురుగారు. అయ్యో, ఎప్పటి నుంచి?
ఈ మధ్యలోనే గురుగారు నాకు నాగదోషం ఉంది అని అంటున్నారు గురుగారు. దానికి ఏమైనా పరిష్కారం చెప్పండి గురుగారు. నాగదోషం ఉంటే కనుక నాగబలి అని ఒక కార్యక్రమం ఉంటుందమ్మా. మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, దీనికి నాగబలి అని మెసేజ్ పెడితే కనుక వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు. అలాగే ఎవరైనా కనుక ఇంటికి రుద్రాక్షలు కట్టుకోవాలి, అష్టసిద్ధి రుద్రాక్షలు, శ్రీలంక నుంచి వచ్చినటువంటి రుద్రాక్షలు, స్వామివారికి అష్టసిద్ధి హవనం, నవనిధి హవనం జరిగినటువంటి రుద్రాక్షల్ని మేము ఇంటికి కట్టుకోవాలనుకుంటే ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష, అష్టసిద్ధి రుద్రాక్ష అని మెసేజ్ పెట్టండి. ముందు తెచ్చాం కదా శ్రీలంక నుంచి 1000 రూపాయల రుద్రాక్షలు, 1000 రూపాయలు అప్పుడు ఆ రుద్రాక్ష, ఆ 1000 రూపాయల రుద్రాక్ష ఇంకా అయిపోవచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించాం శ్రీలంక నుంచి. ఇప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువ పెంచేశారు, 2500 తీసుకున్నారు ఒక్కొక్క రుద్రాక్ష. అవే రుద్రాక్ష అప్పుడు 1000 రూపాయలకి పట్టుకొచ్చాం ముందుసారి వచ్చినప్పుడు. ఈసారి ఏంటంటే అక్కడ వాళ్ళకి బాగా అమ్ముడవుతున్నాయి, దాంతో లేవన్నారు. అలా కాదు బాబు, కావాలి చాలామంది అడుగుతారు మా దగ్గర అంటే ఒక్కొక్క రుద్రాక్ష 2500కి ఇచ్చారు. మా చిర్రావురి ఫౌండేషన్ వాళ్ళం మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెచ్చినటువంటి ధరకే మీకు అందించడం జరుగుతుందమ్మా. ఎవరైనా కావాలనుకుంటే కనుక అష్టసిద్ధి రుద్రాక్ష అని పెడితే కనుక, ఒకవేళ కనుక వాళ్ళు మెసేజ్ మీకు 1000 రూపాయలు అని పెట్టారనుకోండి, పాత స్టాకే అని అర్థం. వెంటనే మీరు తెప్పించేసుకోండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే కొత్త స్టాకు అమ్మకం మొదలు పెడితే 2500 ఒక్కొక్క రుద్రాక్ష. కాబట్టి ఆలస్యం చేయకండి. రుద్రాక్ష కావాల్సిన వాళ్ళు వెంటనే తెప్పించుకోండి. మన వాళ్ళు కనుక మన ఫౌండేషన్ వాళ్ళు ఈ వాట్సాప్ ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి. ప్రొఫైల్ పిక్ ఎప్పుడు మారుస్తారో తెలియదు. ఇప్పుడు కనుక మీరు బుక్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ పిక్లో 1000 రూపాయలు ఒక్కొక్కటి అని ఉంటే 1000 రూపాయలకి ఇచ్చేస్తారు. అలాగే మీరు రుద్రాక్ష అని పెట్టినప్పుడు 1000 రూపాయలు ఒక్కొక్కరికి కనిపెడితే ఆ 1000 రూపాయలకే. ఒకవేళ కనుక ప్రొఫైల్ పిక్ మార్చేసారని కూడా 2500 అని మారిందనుకోండి, ఇంకా నేనేం చేయలేను. కాబట్టి మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, త్వరగా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, బుక్ చేసుకోండి. అలాగే ఎవరైనా సిద్ధాంతంలో కానీ మళ్ళీ జూపూల్లో కానీ డైరెక్ట్గా వచ్చి తీసుకుంటామండి అనుకుంటే కనుక, సిద్ధాంతంలో అయితే రావి చెట్టు సెంటర్ గోదావరికి వెళ్ళే రూట్లో గుళ్ళో అడిగితే ఎవరు ఇవ్వరు, మీకు గుళ్ళో ఇవ్వరు. కాబట్టి రావి చెట్టు సెంటర్లోనే గుడికి వెళ్ళడం కంటే ముందే రావి చెట్టు సెంటర్ అని అడగండి. అక్కడ కుడి చేతి వైపు చిర్రావురి గారి ఆఫీస్ ఎక్కడ అని అడగండి. అక్కడ కూర్చుని ఉంటారు వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. అలాగే ఎవరైనా జూపూల్లో డైరెక్ట్గా నా చేతుల మీదే తీసుకోవాలి, చిర్రావురి గారి చేతుల మీద అనుకునేటటువంటి వాళ్ళు ఈ శనివారం నాడు త్వరగా రండి, వచ్చి మీరు రుద్రాక్ష తీసుకోవచ్చు, నా చేతుల మీద కానీ అందుకోవచ్చు. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. అమ్మా నమస్తే, కంచిస్తంభం పాలెమమ్మ. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేం గురుగారండి. చెప్పమ్మా. ఎంత ఆనందం అండి మీకు కలుస్తూ అండి. చెప్పమ్మా. వెళ్ళానండి మొన్న సిద్ధాంతం వెళ్ళి తీసుకున్నానండి రుద్రాక్ష కదండి, గుమ్మానికి కట్టుకున్నామండి. బాగున్నారండి బాబు. టీవీ రావట్లేదండి బాబు. ఏమ్మా ఎందుకు రావట్లేదు టీవీ? అది మొత్తం మీదండి పైన తేడా అంటండి. టీవీ కట్టేసండి చేసేనండి, లక్కీగా కలిసిందండి, ఎంత సంతోషం అండి. పోలే అడగండి, టీవీ హిందూ ధర్మం ఛానల్ అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు రావట్లేదండి, మీ కేబుల్ టీవీ వాళ్ళు ఇవ్వట్లేదని అర్థం. వాళ్ళని గట్టిగా నిలదీయండి, వాళ్ళు ఇస్తారు. తేడా అండి అన్నారండి. పైన తేడా ఏం లేదు, ఎక్కడా తేడా లేదు, మీ ఊళ్ళోనే తేడా వచ్చింది. అది అదే అవుతుందండి. మీ కేబుల్ టీవీ ఆయనే తేడా చేస్తున్నాడు. తేడా చేస్తున్నాడండి. ఆయన గట్టిగా ఆడవాళ్ళందరూ అడిగితే ఆయన ఇస్తాడు. మా చిర్రావురి గారు వస్తారు చూడాలి ఆయన్ని అంటే ఆయన ఇస్తాడు. అలాగే పెట్టుకుని చూస్తారండి. సరే తల్లి, జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? చిర్రావురి మౌలిక అండి. మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మా అమ్మాయిది పెళ్లి గురించి మాట్లాడదామనండి. ఏ ఊర్లో ఉంటారు? మాది నిడమర్రు అండి. నిడమర్రు అంటే ఎక్కడది? మంగళగిరి దగ్గర అండి. మంగళగిరి దగ్గర. మరి నేను జూపూడి వస్తాను కదా, జూపూడి రండి రేపు శనివారం. రేపు శనివారం అండి? శనివారం నాడు రండి. ఎన్నింటికి రమ్మంటారండి? రండి, మీరు 7:30-8 వచ్చి రండి. వస్తే స్వామివారిని దర్శనం చేసుకుని అప్పుడు నా దగ్గరికి రావచ్చు. ఓకేనండి. ఓకేనండి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు? అలాగే మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్యేష్ఠ అమావాస్య, జూలై 5వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య అయింది. ఆ జ్యేష్ఠ అమావాస్య రోజు మొదటి సంతానం, ఇంట్లో తొలి సంతానం అంటే ఇంట్లో ముందుగా ఎవరైతే పుట్టారో ఆ తొలి సంతానానికి, లేదా ఏకైక సంతానం, ఇంట్లో ఒకళ్ళే అనుకోండి, తల్లిదండ్రులు కొడుకు కానీ కూతురు కానీ, ఆ ఏకైక సంతానానికి సంబంధించినటువంటి దరిద్రాలు,
గండాలు, జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత యొక్క దోషాలు లాంటివి తొలగించేటటువంటి జ్యేష్ఠబలి కార్యక్రమం రేపు జూలై 5వ తారీఖు నేనే స్వయంగా నిర్వహించడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక, అంటే సంతానంలో మొదటి సంతానం కానీ ఏకైక సంతానం కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జ్యేష్ఠబలికి నమోదు చేయించుకోవచ్చు. ఆ రోజు తలస్నానం చేస్తే చాలు. మీరు పేరు గోత్రం కావాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ ఉంది కదా, ఈ ఫౌండేషన్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడండి. దాంట్లో జ్యేష్ఠబలికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, గురువు గారు మేము ఇదివరకు జ్యేష్ఠబలి చేయించుకున్నాం, తర్వాత చాలా గండాలను తప్పించుకున్నాం, మళ్ళీ మేము చేయించుకుంటాం జ్యేష్ఠబలి అన్నారు. అందుకని లాస్ట్ ఇయర్ చేయలేదు మనం, ఈ సంవత్సరం మళ్ళీ జ్యేష్ఠబలి చేయడం జరుగుతోంది. ఇంకొంతమంది ఏమడిగారు అంటే, గురువుగారు జ్యేష్ఠం మొదటగా పుట్టిన వాళ్ళకి ఒకే సంతానానికి మీరు పరిహారం జ్యేష్ఠబలి చేస్తున్నారు, మరి రెండో సంతానానికో లాస్ట్ సంతానం ఉంటారు కదా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు చేస్తారు కనిష్ట బలి అంటే, వాళ్ళ కోసం చేసేటటువంటి దాన్ని కనిష్ట బలి అనరు, ఆషాఢ బలి అంటారు. పెద్దవాళ్ళ కోసం చేసేదే జ్యేష్ఠ బలి, ఇంట్లో చిన్నవాళ్ళ కోసం చేసేదే ఆషాఢ బలి. అదే ఆషాఢ అమావాస్యకి చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరన్నా చేయించుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు దీనికి వెంటనే మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్కి మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. జ్యేష్ఠ బలి లేదా ఆషాఢ బలి అని మెసేజ్ పెట్టండి. అలాగే లేదా మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది చూడండి, మన చిర్రావురి ఫౌండేషన్ ఈ నెంబర్ ఉంది కదా 8885595579 ఈ నెంబర్కి ప్రొఫైల్ పిక్ ఉంటుంది వాట్సాప్లో. ఆ ప్రొఫైల్ పిక్ చూడండి, దాంట్లో వివరాలు ఉంటాయి. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ నెంబర్కి దయచేసి ఫోన్లో చేయకండి, వాట్సాప్ ఫోన్లో చేయకండి, మామూలు కాల్స్ చేయకండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు ఏం కావాల్సి వచ్చినా మెసేజ్ మాత్రమే పెట్టండి. ఇది ఫోన్ నెంబర్ కాదు, ఫోన్ నెంబర్ తీసేసాం, కేవలం వాట్సాప్గానే ఇది పనిచేస్తుంది. కాబట్టి వాట్సాప్ కాల్స్ చేద్దామని వాట్సాప్ ఫోన్లు చేయకండి దయచేసి, వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. జ్యేష్ఠబలి జూలై 5వ తారీఖు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఎవరైనా అష్టసిద్ధ రుద్రాక్షలు కావాలనుకుంటే కనుక మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, అష్టసిద్ధ రుద్రాక్ష అని. పాత స్టాక్ ఉంటే కనుక ఇప్పటి వరకు ఏమైనా స్టాక్ ఉంటే 1000 రూపాయల స్టాక్ ఉంటే 1000 రూపాయలకి ఇచ్చేస్తారు. లేదంటే కొత్త స్టాక్ అంటే మాత్రం 2000, అదే రుద్రాక్ష 2500కి మళ్ళీ తెప్పించాల్సి వచ్చిందనమాట. కాబట్టి పాత స్టాకులు ఉంటే 1000 రూపాయలకే ఇస్తారు. ఇప్పుడు కొత్త స్టాక్ అనుకోండి అది 2500 అవుతుంది. కాబట్టి త్వరపడండి, త్వరపడితే కనుక వాళ్ళు మీకు పంపించేస్తారు. సిద్ధాంతంలో అయితే రావి చెట్టు సెంటర్లో చిర్రావురి గారి ఆఫీస్ ఉంది, అక్కడ మీరు రుద్రాక్షల్ని అక్కడ కొనుక్కోవచ్చు. లేదా జూపూల్లో అయితే శనివారం నాడు నేను వస్తాను, శనివారం నాడు ఖచ్చితంగా నేను అక్కడ ఉంటా, కాబట్టి మీరు జూపూడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత నన్ను కలిస్తే రుద్రాక్షలు కావాల్సిన వాళ్ళు అక్కడే తీసుకుంటే నా చేతుల మీద కానీ మీరు తీసుకోవచ్చు. అలాగే ఈసారి భైరవ దండనం విధించడం జరుగుతోంది. అంటే భైరవ దండ అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళకి, రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, గాలి ధూళి సోకినటువంటి వాళ్ళకి, ఏమైనా దుష్ట శక్తులు ఆవహించినటువంటి అలాంటి వాళ్ళు ఎవరంటే అవి వదిలించేటటువంటి భైరవ దండన కార్యక్రమం అనేటట్టు నిర్వహించడం జరుగుతోంది. అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా రండి. నా వంతు ప్రయత్నంగా మీ అనారోగ్యాన్ని బట్టి ఒక్కొక్క అనారోగ్యాన్ని ఒక్కొక్క మంత్రంతో భైరవ దండనం కొట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి రండి, అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలనేదే మా తాపత్రయం. చక్కగా అక్కడ పొద్దున్నే వచ్చేసేయండి, వచ్చేస్తే అక్కడ మీకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా ఉంది. అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారికి ముడుపులు సమర్పించుకోండి, ముడుపులు హుండీలో సమర్పించండి, సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ 7 వారాల 7 శనివారాలు 7 వారాలు ఆయన్ని ప్రదక్షిణ చేసుకుంటే 7 ప్రదక్షిణాలు 7 వరాలను ఇచ్చేటటువంటి స్వామి ఆ యొక్క జూపూడి 7 వరాల స్వామి. నేను అక్కడే ఉంటాయి శనివారం, అందరూ రండమ్మా. జయం. ధన్యవాదాలు చిర్రావురి గారు, ఎప్పట్లాగే చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.